వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కార్మికుల అడ్డాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మే నెల 1వ తేదీన మేడే సందర్భంగా ప్రకటించిన వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరంలో ఈ మేరకు బెంజ్ సర్కిల్లో హైవే బ్రిడ్జి కింద ఇందుకు సంబంధించినటువంటి కార్గో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది ఒక పెద్ద డబ్బా లాంటిది. ఇది ప్రత్యేకంగా కొనుగోలు చేసి తీసుకొచ్చి పెట్టేశారు. ఇందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కార్మికులు ఉండేందుకు వీలుగా, అట్లాగనే కార్మికులకు సంబంధించినటువంటి యోగక్షేమాలు తెలుసుకునేందుకు వీలుగా, అదేవిధంగా కార్మికుల హక్కులు, వాళ్ళ బాధ్యతలు ఇవన్నీ కూడాను తెలియజేస్తూ ఇందులో రకరకాల మ్యాప్లు అలాగనే సమాచారాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద కార్మికుల అడ్డాలు ఆంధ్రప్రదేశ్లో వెంటనే స్టార్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారము 1,80,00,000 మంది అసంఘటిత రంగంలో కార్మికులు ఉన్నారు. ఈ 1,80,00,000 మందికి ఈ కార్మిక అడ్డాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అంటే అసంఘటిత రంగంలోనే ఎక్కువ మంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఎక్కువ మంది ఉండడం వల్ల, అది కూడా పట్టణాలలో ఎక్కువ మంది ఉండడం వల్ల ముందు పట్టణాలలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. మొత్తం 15 పట్టణాలలో ఈ కార్మిక అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇది వాస్తవానికి విజయవాడ నగరంలో ఇప్పటికే 10 అడ్డాలను గుర్తించారు. ఈ బెంజ్ సర్కిల్తో పాటు 10 అడ్డాలను గుర్తించారు. ఈ 10 అడ్డాలతో పాటు ఇంకొక 5 కార్మిక అడ్డాలను కూడా గుర్తించడానికి తగిన సమాచారం సేకరిస్తున్నామని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ కార్మిక అడ్డాల దగ్గర ఒక్కొక్క టైమింగ్స్లో ఒక్కొక్కరు ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఉండే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కొక్కరికి కనీసం 6 గంటలకు తగ్గకుండా ఒక ఆఫీసర్ ఉంటారు. పైగా ఈ కార్మిక అడ్డాలో NAC ద్వారా ఒక శిక్షణా కేంద్రాన్ని కూడా దాంట్లోనే ఏర్పాటు చేస్తున్నారు. కార్మికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, అంటే కనీసం మంచినీళ్లు, ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బాత్రూమ్లు ఇలాంటివి కూడా ఉన్నాయి. అది ఒక మంచి కార్యక్రమమే. కానీ కార్మిక రంగంలో, ఇంకా అసంఘటిత రంగంలో కోట్ల మంది కార్మికులు ఉన్నారంటే వీళ్లను పర్ఫెక్ట్గా సంఘటిత రంగంలోకి తీసుకురావడానికి ఏం చేయాలి, అందుకోసమే మేము ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ కార్మిక అడ్డాలో ఈ కొంచెంలో కార్మికులందరికీ ట్రైనింగ్ ఇవ్వాలంటే అయ్యే పరిస్థితులు దీన్ని చూస్తే కనిపించడం లేదు. కానీ భవిష్యత్తులో ఈ NAC కేంద్రాలలో కానీ, లేదు ఇక్కడ గుర్తించి వాళ్ళతో మాట్లాడేసేసి వాళ్లకు ఏమి పని దొరకని సమయంలో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కార్మికులకు అందరికీ శిక్షణ ఇప్పించే కార్యక్రమాల శిక్షణ కూడా ఎవరు ఏ రంగంలో బాగా నిష్ణాతులుగా ఉంటారో ఆ రంగంలో వాళ్ళకు తప్పనిసరిగా శిక్షణ ఇప్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రకారము చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ పథకం అమలు జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒక 100 కార్మిక అడ్డాలు ఉన్నాయి. అక్కడ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ మే నెలలోనే కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టడం వల్ల కనీసం ఈ 2-3 నెలలు కార్మికులు చాలామంది గ్రామాల నుంచి నగరంలోకి పనుల కోసం వస్తాను. ఆ రోజు పని దొరకకపోతే అక్కడ ఉన్నటువంటి కార్మిక అడ్డాలో తలదాచుకోవడానికి, కొంచెం సేపు సేద తీరడానికి, కనీసం మంచినీళ్ళు తాగి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగపడేది కదా ఈ కార్మిక అడ్డాలను తయారు చేసి నిర్మాణం చేసి ఈ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకుంది. ఇది అభినందనీయమే అని చెప్పేసి చాలామంది కార్మికులు చెప్తున్నారు, ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా చెప్తున్నారు. నా పేరు విఎన్ బిందు అండి, లేబర్ ఆఫీస్ కోసర్లు విజయవాడ. ఇది మే 1 మేడే రోజు పౌడిముక్కల ఊర్లో సీఎం గారు ప్రారంభించారు. ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ రిజిస్ట్రేషన్, రెన్యువల్, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకి ఎక్కడ వర్క్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడ పలానా చోట వర్క్ ఉందని అసైన్ చేయటము, ఇక్కడ వాళ్ళకి నీటి వసతితో పాటు బాత్రూమ్ వసతి కూడా కల్పించడం, ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళు ఎవరికైనా వర్క్ రోజు ఇక్కడ రెస్ట్ తీసుకోవడం, వాళ్ళు వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా వస్తారు కదండి, పనులు దొరక వాళ్ళు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటారు, ఎక్కడైనా వర్క్లు దొరకగానే వెళ్తారు వాళ్ళకి. అది ఇంకా మీతో పూర్తి సమాచారం మా కమిషనర్ గారి కార్యాలయం నుంచి రావాల్సింది. ఏంటంటే వాళ్ళకి ఉపాధి హామీ పనులు ఉంటాయి కదండి, వాటిలో
తర్వాత చేతి కుట్టు మిషన్లు మొత్తం ఒక భవన నిర్మాణం సంబంధించిన పనులను వాళ్ళకి శిక్షణ ఇస్తారు. అది న్యాక్ అన్ని రకాలుగా ఇస్తుంది. అన్ని రకాలు ఇస్తారు, అన్ని రకాల శిక్షణలు ఇస్తారు. అయితే పూర్తి వివరాలు ఇంకా మా కమిషన్ నుంచి మాకు తెలియదు. విజయవాడ సిటీలో ఎంతమంది ఇట్లా అసంఘటిత రంగంలో కార్మికులు ఉన్నారని? ఉంటారండి, వేలలోనే ఉంటారు. వాళ్ళందరికీ మేము కూడా ఈ మధ్య ఈ శ్రమ పిఎం సిమ్ కూడా చేసాం. కార్మిక శాఖ ద్వారా ఈ శ్రమ పిఎం సిమ్, ఈ శ్రమ అనేది నమోదు అన్నమాట. అసంఘటిత కార్మికులు నమోదు. పిఎం సిమ్ అంటే వాళ్ళకి సామాజిక భద్రత పెన్షన్, అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు 40 సంవత్సరాల వరకు డబ్బు అమౌంట్ కట్ చేసుకుంటే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ వస్తుంది. వాళ్ళ వయసు వారీగా వాళ్ళకి అమౌంట్ బ్యాంక్ నుంచి డిడక్ట్ అవుతుంది. వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెల నెల 3000 వస్తాయి. అంటే వాళ్ళు కట్టే అమౌంట్ కన్నా వాళ్ళకి వచ్చే పెన్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక ఆర్థిక భద్రత కోసం ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ఈ శ్రమాను పిఎం సిమ్ రెండు. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా చేస్తున్నారు. ఇది కూడా కార్మికులకి మేలు చేయాలనే ఉద్దేశంతో మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మొన్న మేడే రోజు దీన్ని ప్రారంభించారు పౌడిముక్కల ఊళ్ళో. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ బెంచర్లు ప్రధాన కోడలు ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ పెట్టారు. అలాగే విజయవాడలో ఉన్న చాలా చోట్ల లేబర్ ఆటాస్ని గుర్తించారు, చాలా కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో. వాటిలో కూడా పెడతారు. అయితే ఇంకా ఈ పూర్తి సమాచారం మా గవర్నమెంట్ కమిషనర్ గారి దగ్గర నుంచి రావాలి. ఉన్నాయండి, ఒక 10 దాకా ఉన్నాయి పెద్దవి. చిన్నవి అయితే ఇంకా ఒక 5 నుంచి 7 దాకా ఉంటాయి. పెద్ద పెద్ద కోడలు అయితే 10 దాకా ఉన్నాయి విజయవాడలో. వాటిని అన్ని గుర్తించారు, జియో ట్యాగ్ కూడా చేసి మా పై అధికారులు కమిషనర్స్ పంపించారు ఆ ప్రతిపాదనలు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రతిపాదనలు కనుక ఆమోదించబడితే ఇలాంటి అడ్డాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బందులు లేకుండా చూడాలని, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ మాకు ఈ వర్క్ని, మా కార్మిక శాఖ అంటేనే కార్మికుల కోసం పనిచేస్తుంది కాబట్టి ఈ వర్క్ని మాకు ఇచ్చారు. అయితే ఇది ప్రాజెక్టు కాబట్టి ప్రస్తుతానికి లేబర్ ఆఫీసర్ అందరికీ షిఫ్ట్ల వారీగా ఇక్కడ ప్రస్తుతానికి మాకు ఇచ్చారు. చూసేది పర్యవేక్షణ మాకు ఇచ్చారు. ఇది నేను ఉదయం 6 నుంచి 2 వరకు ఉంటాను. 2 నుంచి 10 వరకు వేరే వాళ్ళు ఉంటారు. 10 నుంచి మళ్ళీ తెల్లారి 6 గంటల వరకు 2 జెంట్స్ ఉంటారు. నైట్ మాత్రం 2 జెంట్స్ వేశారు. మార్నింగ్ షిఫ్ట్లు, మధ్యాహ్నం షిఫ్ట్ మాత్రం లేడీస్ కూడా ఉన్నారు. బయట నేను చెప్పేది దీని పర్యవేక్షణ ప్రస్తుతానికి. అదే ఇంకా దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రాలేదు మా కమిషనర్. మీరు ఈ విషయం గురించి కావాలంటే లేబర్ ఆఫీసర్, అక్కడ మా జిల్లా ఆఫీసర్ గారు ఉంటారు. ఇక మన అప్సరా ఆపోజిట్ లో ఉంది, స్వర్ణ కాంప్లెక్స్ లో 2వ అంతస్తులో ఉంది జిల్లా ఆఫీసర్ గారు. వారిని కూడా ఒకసారి సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. కెమెరామన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, విజయవాడ బెల్ సర్కిల్.